గీత ఒక అందమైన, ఆత్మవిశ్వాసం ఉన్న యువతి, చిన్న పట్టణంలోని మధ్యతరగతి కుటుంబంలో పెరిగింది. ఆమెకు కలలు ఉన్నాయి, ఒక రోజు తన సొంత బోటిక్ను నడపాలని, డిజైనర్గా పేరు తెచ్చుకోవాలని. అయితే, కుటుంబ సంప్రదాయాల కారణంగా, ఆమె వివాహం సత్యంతో, ఒక సాధారణ ఉద్యోగితో, జరిగింది. సత్యం ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగినవాడు, కాని అతని జీవనశైలి గీతకు తెలియదు, మద్యం అలవాటు, అప్పులు, మరియు బాధ్యతారాహిత్యం. వివాహం తర్వాత, గీత సత్యం యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకుంది. అయినప్పటికీ, ఆమె ఆశావాదిగా ఉండి, తన ప్రేమతో అతన్ని మార్చగలనని నమ్మింది. ఒక రాత్రి, వారి మొదటి సన్నిహిత క్షణాల్లో, గీత సత్యంతో గంభీరంగా మాట్లాడింది. మనం ఒక కుటుంబంగా బలంగా ఉండాలంటే, ముందు అప్పులు తీర్చాలి. నీవు నీ అలవాట్లను మార్చుకుంటే, నేను నీ పక్కనే ఉంటాను, అని చెప్పింది. సత్యం ఆమె మాటలకు ఆకర్షితుడై, ఆమె పట్ల ప్రేమతో, మార్పు కోసం ప్రయత్నించాలని నిర్ణయించాడు. గీత, తన కలలను వదులుకోకుండా, ఇంటి నుండి చిన్న బోటిక్ పనిని ప్రారంభించింది. ఆమె డిజైన్ చేసిన దుస్తులు స్థానికంగా ప్రజలను ఆకర్షించాయి. సత్యం, గీత యొక్క అంకితభావాన్ని చూసి, తన మద్యం అలవాటును తగ్గించడానికి ప్రయత్నించాడు. అతను రాత్రిపూట గీతకు మల్లెపూలు తీసుకొచ్చేవాడు, అది వారి ప్రేమకు చిహ్నంగా మారింది. ఈ పూలు గీతకు సత్యం యొక్క మంచి ఉద్దేశాలను గుర్తు చేసేవి, మరియు వాటిని ధరించి ఆమె అతనితో సన్నిహిత క్షణాలను ఆనందించేది. కొన్ని నెలల తర్వాత, గీత గర్భవతి అని తెలిసింది. ఆమె సంతోషంతో పాటు, ఆర్థిక బాధ్యతల గురించి ఆందోళన చెందింది. సత్యం, ఆమె ఆందోళనను చూసి, ఆమె పక్కన నిలబడ్డాడు. నీవు నాకు ఒక అవకాశం ఇచ్చావు, గీతా. ఇప్పుడు నేను నీ కోసం, మన బిడ్డ కోసం మారతాను, అని హామీ ఇచ్చాడు. అతను రెండో ఉద్యోగం తీసుకుని, అప్పులు తీర్చడానికి కష్టపడ్డాడు. గీత కూడా తన బోటిక్ను విస్తరించి, ఆన్లైన్ ఆర్డర్లను స్వీకరించడం ప్రారంభించింది. గీత గర్భం చివరి నెలల్లో ఉన్నప్పుడు, ఆమెకు ఒక రోజు గుండెలో నొప్పి అనిపించింది. సత్యం వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్ గీతకు ఒత్తిడి వల్ల ఆరోగ్యం దెబ్బతిన్నట్లు చెప్పి, విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చాడు. సత్యం ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాడు, ఆమె బోటిక్ పనిని తాత్కాలికంగా నిలిపివేయమని ఒప్పించాడు. ఈ సమయంలో, సత్యం పూర్తిగా మద్యం మానేశాడు. గీత యొక్క ప్రేమ మరియు బాధ్యత అతన్ని పూర్తిగా మార్చేసింది. గీత ఒక అందమైన కవలలకు జన్మనిచ్చింది, మధు మరియు చింటూ. పిల్లలు వారి జీవితంలో కొత్త కాంతిని తెచ్చారు. గీత మరియు సత్యం. సత్యం, తన కుటుంబం కోసం అనేక రాత్రులు అదనపు గంటలు పనిచేసేవాడు, అప్పులను తీర్చడానికి మరియు గీత బోటిక్ వ్యాపారాన్ని స్థిరపరచడానికి. గీత, తన పిల్లల కోసం ఇంట్లో ఉంటూ, తన డిజైన్లను ఆన్లైన్లో విక్రయించడం కొనసాగించింది. ఆమె డిజైన్లు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి, మరియు ఒక పెద్ద ఫ్యాషన్ బ్రాండ్ ఆమెతో భాగస్వామ్యం కోసం సంప్రదించింది. ఈ విజయం గీతకు తన కలలను సాకారం చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది, కాని ఆమె తన కుటుంబాన్ని ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంచింది. మధు మరియు చింటూ 5 ఏళ్ల వయసులో స్కూల్లో చేరారు. గీత ప్రతిరోజూ వారికి మధ్యాహ్న భోజనం తీసుకెళ్లేది, వారి నవ్వులు ఆమె రోజును ప్రకాశవంతం చేసేవి. ఒక రోజు, ఆమెకు గుండెలో స్వల్ప నొప్పి అనిపించింది. ఆమె వెంటనే సత్యంతో దీని గురించి మాట్లాడింది, మరియు అతను ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్లు ఆమెకు స్ట్రెస్ సంబంధిత గుండె సమస్య ఉందని నిర్ధారించారు, కానీ సకాలంలో చికిత్స వల్ల ఆమె కోలుకుంది. సత్యం, ఆమె ఆరోగ్యాన్ని ఎప్పటికీ తేలికగా తీసుకోడు, ఆమెకు ఎక్కువ విశ్రాంతి ఇవ్వమని, ఇంటి బాధ్యతలను తాను చూసుకుంటానని హామీ ఇచ్చాడు. ఈ సంఘటన గీత మరియు సత్యం ఇద్దరినీ ఒకరిపై ఒకరు ఉన్న ప్రేమను మరింత గాఢంగా గుర్తు చేసింది. సత్యం, గీత ఆసుపత్రిలో ఉన్నప్పుడు, ప్రతి రాత్రి ఆమె పక్కనే ఉండి, మల్లెపూలు తీసుకొచ్చేవాడు, ఆమె నవ్వు కోసం. గీత, అతని మార్పును చూసి, నీవు నా కోసం చేసిన ప్రతిదీ నా ప్రేమను మరింత గాఢం చేసింది. మనం కలిసి ఏదైనా సాధించగలం, అని చెప్పింది. సంవత్సరాలు గడిచాయి. గీత బోటిక్ ఒక బ్రాండ్గా మారింది, మరియు సత్యం ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు, గీత వ్యాపారానికి సపోర్ట్ చేస్తూ.
మధు మరియు చింటూ తమ తల్లిదండ్రుల ప్రేమ మరియు కష్టపడే స్ఫూర్తితో పెరిగారు. గీత మరియు సత్యం తమ పిల్లలకు ప్రేమ, బాధ్యత మరియు కలలను సాధించడం యొక్క విలువలను నేర్పించారు. ఒక రోజు, వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా, సత్యం గీతను వారు మొదట కలిసిన పూల తోటకు తీసుకెళ్లాడు. అక్కడ, మల్లెపూల చెట్టు కింద, అతను ఆమె చేయి పట్టుకుని, నీవు నన్ను మార్చావు, గీతా. నీ ప్రేమ నా పునర్జన్మ. ఈ జీవితం నీతోనే అందమైనది, అని చెప్పాడు. గీత, కన్నీళ్లతో నవ్వుతూ, మన ప్రేమే మన బలం. ఇది మన కథను అమరం చేసింది, అని అన్నది.